అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే రానున్న సెప్టెంబర్లో మాత్రం వైసీపీకి పెద్ద సంక్షోభం అని తెలుస్తుంది. ఎందుకు అని క్షుణ్ణంగా ఆలోచిస్తే ఆ పార్టీ అధినేత సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 25 ఆ తారీఖుల వరకు ఆయన విదేశీ పర్యటనలో ఉండబోతున్నారు. మరి ఇదే క్రమంలో ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అసంతృప్తి నేతలు పార్టీని వీడబోతున్నట్లు సమాచారాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే రాజ్యసభ ఎంపీలు ఇద్దరు ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇక రానున్న సెప్టెంబర్లో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా పోతున్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. సో చాలా వరకు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చాలా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి వైఖరి అవ్వచ్చు, లేకపోతే ఆ పార్టీకి ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదేమో అన్న ఆలోచనతో కూడా పార్టీ మారుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక రానున్న సెప్టెంబర్లో మాత్రం ఇది చాలా సంక్షోభం అని తెలుస్తుంది. ఇప్పటికే రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసినట్టు తెలిసింది. ఇక రానున్న రోజుల్లో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా పోతున్నట్టు తెలుస్తుంది. ఆయన కనుక విదేశీ పర్యటనకి వెళ్తే మాత్రం వైఎస్ఆర్సీపీ సమాప్తం అన్న వార్తలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇది ఏ విధంగా చూడొచ్చు అసలు? సో ఒకటి మీరు ఇప్పుడు వెంకటరమణ ఒక ఆయన, తర్వాత బేదా మస్తాన్ రావు, వీళ్ళు రాజ్యసభ సభ్యులు, వాళ్ళిద్దరు కూడా పార్టీ వేయడం జరిగింది. సో రెండవది ఇంకొక ఎమ్మెల్సీలు కూడా రెడీగా ఉన్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి, వ్యవహార శైలి, లేకపోతే తనకి రాజకీయ అనుభవం లేమి, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు. రెండోది, ఇప్పుడు సాధారణంగా మీరు తీసుకుంటే ఏ పొలిటీషియన్ అయినా కూడా వాళ్ళు ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ పాలిటిక్సే వాళ్ళ యొక్క ప్రధానమైన వృత్తి ప్రవృత్తి. సో ఇప్పుడు అలా కాదు. ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా వాళ్ళ వ్యాపారాలను ఇంకా పెంచుకోవడానికి, సంపద పెంచుకోవడానికి, లేకపోతే వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఏదో ఒక పార్టీ వైపున వాళ్ళు అంటగాగుతున్నారు ఇప్పుడంతా కూడా. సో ఏంటంటే వాళ్ళ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం, వ్యాపారాలను కాపాడుకోవడం కోసం. సో ఆ కోవకు తీసుకుంటే ఇప్పుడు బేదా మస్తాన్ రావు ఉంటే ఒక వ్యాపారవేత్త, అతను హ్యాచరీస్ అవి ఇవి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బిజినెస్ ఉన్నాయి. సో అతను యాక్చువల్గా అతనికి లైఫ్ ఇచ్చింది, అతనికి రాజకీయంగా అరంగేట్రం చేసింది టీడీపీలో. సో వాళ్ళ బ్రదర్ ఇప్పటికీ కూడా బేదా రవీంద్ర అప్పటికే ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నాడు. సో ఈయన ఏంటంటే ఆ నెల్లూరు చుట్టుపక్కల హ్యాచరీస్ అవి ఇవి కొన్ని వ్యాపార సంబంధాలు, అలాగే విజయసాయి రెడ్డితో కొన్ని వ్యాపార సంబంధాలు, సన్నిహిత సంబంధాలు ఇన్ని ఉన్నాయి కాబట్టి అతను ఆ రోజున మళ్ళీ అటువైపుకి వెళ్ళడం జరిగింది, టీడీపీ నుంచి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బహుశా నాకు తెలిసి ఏంటంటే ఈ వ్యాపారాలు కాపాడుకోవడం కోసమో, ఈ వ్యాపారాలు మరి రక్షించుకోవడం కోసమో, లేకపోతే వాళ్ళ మనుగడ కోసమో ఎందుకో తెలియదు కానీ సో మళ్ళీ ఇటువైపు వస్తున్నారు. సో ఏదైనా ఇక్కడ పూర్తిగా ఏంటంటే మనం ఒకటి జగన్మోహన్ రెడ్డి యొక్క అనుభవ రాహిత్యం. సో అతను ఇంకా ఈ పార్టీ ఏదో తండ్రి పేరు చెప్పి, తండ్రి ఏదో 4 మంచి స్కీములు చేశాడు కాబట్టి కొడుకు ఇంకా 10 స్కీములు చేస్తాడని చెప్పి ప్రజలు కూడా ఈ అగ్గులు ఆలింగనాలకి, ఈ మాయ మాటలకి ఓట్లు వేయడం జరిగింది, అధికారం ఇవ్వడం జరిగింది. సో తర్వాత జరిగిన 5 ఏళ్ల పరిణామం మనం చూసాం. సో రాష్ట్రాన్ని ఏ విధంగా బస్టు పట్టించాడు, రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడు, సో వ్యవస్థలన్నింటినీ ఎలా చేశాడు, ఇటు పోలీసులు కానీ, ఇటు ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ చూసారు. ఈ మధ్య ఆ డాక్టర్ జత్వానీ ఉదంతం కానీ ఇలాంటి కోకొలలు సో ఏ విధంగా దిగజార్చేసాడో మనం చూసాం. సో బహుశా ఇక ఈ పార్టీకి మనుగడ లేదు, ఈ పార్టీలో ఉంటే మనం ఇది పుట్టు మునిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏదైనా ఈ ఉన్న కూటమి పార్టీలు ఏదో ఒక పార్టీ చెంత చేరాలనే భావంతో వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు జగన్మోహన్ రెడ్డి గారు విదేశ యాత్రకు వెళ్తున్నాడు, పిల్లల దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి సో బహుశా ఇప్పటికి ఏదో బేరసారాలు, కొన్ని బొజ్జగింపులు కూడా జరుగుతున్నాయి కాబట్టి కొంతమంది మెత్తబడినట్టు, కొంతమంది వెనక్కి తగ్గినట్టు కూడా కనిపించినా కూడా సో బహుశా ఆయన లేని టైంలో ఆ 3వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపల కంప్లీట్గా పార్టీ పూర్తిగా మొత్తం అందరూ కూడా ఈ గొర్రె దాటిలాగా మొత్తం పార్టీ దాటుకునే సూచనలు అయితే బాగా కనపడుతున్నాయి ప్రస్ఫుటంగా. సో దీంట్లో విభిన్న కోణాలు, ఒకటి వాళ్ళ వ్యాపారాలను కాపాడుకోవడం కోసం, వాళ్ళ మనుగడ కోసం, లేకపోతే భవిష్యత్తు రాజకీయం కోసం కూడా అనుకోవచ్చు మనం. సో ఏదేమైనా
ఇది ఒక విధంగా చెప్పాలంటే సుపరిమాణం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఇంకా పార్టీ కానీ అనుచరులు కానీ ఇటు నాయకులు కానీ ఉంటే ఇంకా ఇప్పటికే రాష్ట్రానికి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కానీ రాష్ట్రానికి వచ్చే ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు కూడా కొంత ఆ వైబ్రెంట్ తగ్గింది. ఆ 2014 నుంచి 19 వరకు ఉన్న ఆ వైబ్రెంట్ ఇప్పుడు లేదు. ఇప్పటికీ కూడా కొంతమంది ఆ భయాందోళనలో ఉన్నారు. సరే ఇప్పుడు బాబు గారు ఉన్నారు, మళ్ళీ ప్రజలు ఏం చేస్తారు, మళ్ళీ అతనికి అధికారం ఇస్తే మనం తీరా ఇండస్ట్రీ పెట్టిన తర్వాత మన ఇండస్ట్రీని లాగేసుకుంటాడా, లేకపోతే 50% షేర్ అడుగుతాడా, లేకపోతే వచ్చే ఆదాయంలో 50% అడుగుతాడని మీమాంసలు అవుతే చాలామంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇండస్ట్రీస్ ఉన్నారు. సో కాబట్టి ఈ విధంగా పూర్తిగా పార్టీ కనుమరుగైపోయి పూర్తిగా సంస్థాగతంగా కూడా పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోతే అప్పుడు అట్లీస్ట్ ప్రజలు ఇంకా వాళ్ళు సపోర్ట్ చేయడానికో వాళ్ళు ఓటు వేయడానికో పార్టీయే లేనప్పుడు, పార్టీకి మనుగడే లేనప్పుడు అట్లీస్ట్ ఆ మూమెంట్లో అయినా ప్రజలు కాస్త మార్పు చెంది జగన్మోహన్ రెడ్డిని ఇంతటితో వదిలించుకుంటారనే భావన కూడా అనిపిస్తుంది. అంటే పార్టీ మనుగడ అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఒక కాయిన్కి హెడ్ టైల్ రెండు ఎలా ఉంటాయో మంచి చెడు ఎలా ఉంటుందో ఒక అంశాన్ని రెండు క్షణాలు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి నాయకులు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ వీళ్ళు కూడా బీజేపీలో కలబోతున్నట్టు వార్తలు కూడా వినిపించాయి. ఈరోజు వాళ్ళు సెంట్రల్ ఉన్నటువంటి బీజేపీలో కలవడానికి రీజన్స్ బిహైండ్ చూసుకుంటే పార్టీ అనే విషయం పక్కన పెట్టేస్తే కేవలం కేసుల నుంచి బయటపడడం కోసమే ఇప్పుడు వీళ్ళందరినీ ఆయనే పంపిస్తున్నారంటే ఒక వార్త కూడా వినిపిస్తుంది. మరి దీన్ని అసలు వాస్తవం అనుకోవచ్చు? మీరు చెప్పినట్టుగా ఆ కోణం కూడా నిజం ఉండొచ్చు, దాంట్లో కూడా దాన్ని కొట్టిపోయలేం మనం. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. మీరు ఒక సూర్యుడు అని ఒక అతను ఉండేవాడు, ఎవరు రాజశేఖర రెడ్డి గారి దగ్గర, తెల్ల జుట్టు ఆయన ఒక ఆయన పొద్దున్న లేగిస్తే ఆయనకి మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ మళ్ళీ రాత్రి పడుకునే ముందు 2 పెగ్గల మందు కానీ సో అన్నీ సమస్తమే సూర్యుడే అన్నీ చూసుకునేవాడు. సో అటువంటిది సూర్యుడికి ఆయనకి చాలా అటాచ్మెంట్ ఉండేది. సో ఎవరైనా సరే పెద్ద పెద్ద నాయకులు కూడా కలవాలంటే సూర్యుడిని ప్రసన్నం చేసుకున్న తర్వాత కలిశారు. ఆ విధంగా సూర్యుడు బాగానే డబ్బులు దండుకున్నాడు, బాగానే సంపాదించుకున్నాడు. అటువంటి సూర్యుడికి ఇటువంటి రాజకీయ నేపథ్యమో రాజకీయ బ్యాకప్ లేక రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ సూర్యుడిని కూడా లేపుకొచ్చి వాడిని కొట్టి వాడు ఆస్తులన్నీ లాగేసుకున్నాడని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి చెబుతారు. సో బహుశా కేసుల నుంచి బయటపడడానికి జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నాడు అన్నది ఎంత నిజమో, లేదు మనం జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఇన్ని వేల కోట్లు సంపాదించుకున్నాం కాబట్టి ఈ ఆస్తులు కాపాడుకోవాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మనల్ని బెదిరించో అదిరించో మళ్ళీ ఈ ఆస్తులన్నీ దొబ్బేయకుండా ఉండాలంటే మనం ఏదో ఒక పార్టీకి షెల్టర్ తీసుకుని అది బీజేపీయో టీడీపీయో జనసేనకు వెళ్తే సో మనం అట్లీస్ట్ ఇతని దగ్గర నుంచి మనం కొంచెం మన ఆస్తులకి మనకి రక్షణ ఉంటుందని భావన కూడా చాలా మందిలో ఉంది. అది నిజం కూడా. మీరు చెప్పినట్టుగా కేసుల నుంచి బయటపడడానికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నాడనో లేకపోతే వాళ్ళు వెళ్తున్నారు అనేది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. ఎందుకంటే అంతకుముందు కొంతమంది రాజకీయ నాయకులు రాజశేఖర రెడ్డి టైంలో ఉన్నవాళ్ళు సో రాజశేఖర రెడ్డిలో సంపాదించుకున్న వాళ్ళని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళని బెదిరించి అదిరించి వాళ్ళ ఆస్తులు లాగేసుకున్నాడో అటువంటి యొక్క సిచ్యువేషన్ రాకుండా ఉండడం కోసం కూడా మీరు చెప్పినట్టుగా ఈ సుబ్బారెడ్డి అయినా లేకపోతే ఈ సాయిరెడ్డి అయినా ఇంకొక ఎక్స్ అయినా వై అయినా కూడా సో బహుశా అది కూడా ఒక ప్రధాన కారణం అయి ఉండొచ్చు. సో రెండవది రాజకీయంగా ఇక్కడ మనుగడ లేదు, ఇంకా ఇక్కడ ఉంటే మనం ఇక్కడ మనుగడ ఉండదు, సో కాబట్టి మనకు ప్రత్యామ్నాయం కావాలని చెప్పే భావనతో వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో కొంతమంది వాళ్ళ వ్యాపారాలను కాపాడుకోవడం కోసం వెళ్ళేవాళ్ళు ఉన్నారు. సో ఏదో సామెత చెప్పినట్టుగా కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా సో ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క పార్టీ మారడానికి కూటమి వైపు మొగ్గు చూపుతున్నారో వైఎస్ఆర్పీకి చెందిన ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సో నేను చెప్పినట్టుగా ఇప్పుడు మీకు ఉదాహరించినట్టుగా ఇన్ని రకాల కారణాలతో సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది. దీంట్లో ఏది కూడా మనం కొట్టుపడడానికి వీల్లేదు. సో కాబట్టి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలం అనే చెప్పాలి ఇది. సో 151 స్థానాలతో నాకు తిరుగులేదు, 25 ఏళ్ళు 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని వెర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి చివరికి అసలు పార్టీ మనుగడే ప్రశ్నార్థంగా మారడంతో ఇంక తను రేపు ఏం చేస్తాడు, ఆ యొక్క యలంక ప్యాలెస్ బెంగళూరుకే పరిమితం అవుతాడా లేకపోతే అసలు మరి తర్వాత ఆయన ప్రతివ్యూహాలు ఎలా ఉంటాయి, సో మొత్తం ఇటు ముఖ్య నాయకులందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత మరి పార్టీని ఏ విధంగా రన్ చేస్తాడు, అసలు ప్రజల్లో తిరగలుగుతాడా తిరుగుతాడా అన్నీ కూడా కాలమే నిర్ణయిస్తుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.